హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు క్యాబేజీ వండుతున్నాను ఫ్రెండ్స్. ఉట్టి క్యాబేజీ పచ్చెనపప్పు కూడా వండుకుంటారు. నేనైతే సగం కట్ చేసుకున్నాను, మొత్తం వండట్లేదు. పప్పు వేస్తున్నాను కాబట్టి ఈ చిన్న ముక్క సరిపోతుంది. ఈ 2 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 3, సింపుల్గా అయిపోయేది, రుచిగా ఉండేది, బలమైనది కూడా. ఎందుకంటే ఈ మిక్చర్ పప్పు అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది సూపర్ మార్కెట్లో అమ్ముతారు. ఈ పప్పు అన్ని పప్పులన్నీ కలిసి ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా, ఒంటికి బలమైనది కూడా. మనం ఈ రోజుల్లో తినే ఆహారంలో ఏమీ బలం ఉండదు, ఎందుకంటే అంతా సూపర్ తిండి కాబట్టి. ఇంక ఈ పప్పుల్లోనైనా కొంచెం బలం వచ్చేలాగా చూసుకోవాలి. అన్నీ చెప్తున్నారు కదా, నవధాన్యాలు అన్నీ తినాలని. ఇది మనకి కష్టం లేకుండా మార్కెట్లోనే అన్నీ పప్పులు చేసేసి పంపించేస్తున్నారు. అన్నీ రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి. ఇదివరకు అన్నీ తీసుకొని ఇసిరి విడివిడిగా జాడీల్లో పప్పులు చేసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అన్నీ మనకి ఏది కావాలంటే అది ఆన్లైన్లో వచ్చేస్తాయి, లేదంటే మనం వెళ్ళి తెచ్చుకోవటమే. ఈ పప్పు సరిపోతుంది, ఒక 100 గ్రాముల పప్పు ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది. నేను ఏ కూర చేసినా కానీ సాయంత్రం చపాతీకి పుల్కాకి కలిసి వచ్చేలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూసారుగా, ఈ మిక్చర్ పప్పు ఇది 100 గ్రాములు ఉంటుంది. ఇదైతే ఒక 1/4 కిలో ముక్క ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొత్తం కట్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టేస్తాను. ఉడికిపోయాక తాలింపు పెడతాను. సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో. చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో అలా చేసుకొని తినండి. పిల్లలకు పెట్టండి, పెద్దలకు పెట్టండి, అందరూ తినగలిగిన ఆహారం ఇది. చాలా బాగుంటుంది. చూసారుగా, చేస్తాను చూడండి. ఇవన్నీ కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అన్నీ కట్ చేసుకున్నానండి. క్యాబేజీ ఇలా కట్ చేసుకున్న కుక్కర్లోనే కాబట్టి పర్వాలేదు, సన్నగా కట్ చేయ అవసరం లేదు. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న, 3 పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఇవన్నీ పప్పులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు కడుక్కొని కొద్దిగా పసుపు, కొంచెం 1 స్పూన్ కారం, కొంచెం ఆయిల్ కూడా వేసాను. దీంట్లో ఈ ముక్కలన్నీ వేసేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేలాగా ఉంచేద్దాం. తర్వాత ఆవిరిపోయాక తాలింపు పెట్టుకుందాం. తాలింపు అంటే దీంట్లో చింతపండు ఏమి వేయట్లేదు, క్యాబేజీ కదా, దీంట్లో చింతపండు వేయకూడదు. పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత తినే ముందు దించేసిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఆ పులుపు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుందాం. పప్పు ఉడికేలోపు తాలింపులు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది క్యాబేజీ పప్పు కాబట్టి చిన్న చెక్క ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఎండుమిరపకాయలు ఒక 2 వేసాను. ఇది వచ్చేసి కస్తూరి మేతి ఫ్రెండ్స్. తాలింపులు జీలకర్ర, కరివేపాకు. ఇది దించే ముందు పిండుకోవటానికి ఒక నిమ్మకాయ. ఈ చెక్క ఎందుకు వేయాలంటే క్యాబేజీ కొంచెం వాసన వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ఉండే స్వభావం అది. వాసన రాకుండా ఉండటానికి ఈ చెక్కను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేయాలి. వేస్తే ఆ స్మెల్ అనేది రాదు, బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే వేస్తాను. ఇది ఎంతమందికి వచ్చో, రాకపోయినా సరే ఇది చూసి చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా, పుల్కాకి, చపాతీకి కూడా బాగుంటుంది, సంగట్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మూడు విజిల్స్ వచ్చేసినాయండి, ఆపేస్తాను. దించేసానండి, ఆవిరిపోయింది. ఇంకా దీన్ని రుబ్బే పని లేదు. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఉప్పు వేసి గంటతో బాగా కలిపేసుకుంటే అయిపోతుందండి. ఇది కుక్కర్లో పెట్టాం కాబట్టి చూసారా, పెద్ద పెద్ద ముక్కలు కోసినా ఎలా ఉడికిపోయిందో. దీన్ని తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. కడాయి పెట్టుకున్నాను,
నూనె అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం నెయ్యి వేస్తాను. ఈలోగా తాలింపులు జీలకర్ర ఫస్ట్ చెక్క వేసేద్దాం. చెక్క వేసిన తర్వాత తాలింపులు వేసేసుకుందాం. అన్నీ వేసేస్తున్నాను. ఈ కస్తూరి మేతి వచ్చి మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చెప్పాను కదా క్యాబేజీలో కొంచెం వాసన వస్తుందని, ఆ వాసన రాకుండా ఎప్పుడు ఒకేలా తినకూడదు కదా, వెరైటీగా తినాలి. మనం కూడా ఎలా చేసినా రుచిగా చేసుకొని తినాలి. అంతేనండి. ఇంకా తాలింపు వేసేసుకున్నాము. దీంట్లో అన్నీ వేసేసాను. ఇంక ఇంతే తాలింపు. ఉల్లిపాయ అన్నీ పప్పులో వేసాను కాబట్టి దీంట్లో ఏం అవసరం లేదండి. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ కూడా నొక్కండి. ఎందుకంటే నేను కూడా జాయిన్ అయ్యాను కాబట్టి మీ కుటుంబంలో మర్చిపోకుండా బెల్ కొడతారని ఆశిస్తున్నాను. పప్పు వేసేస్తున్నానండి. పప్పు పోసేసాను కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. చాలా బాగుంటుందండి. ఇది ఎప్పుడు చేసే రెగ్యులర్ పప్పు కాకుండా ఇదొక వెరైటీ పప్పు అన్నమాట. ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఫ్రెండ్స్. ఇది కొంచెం గుజ్జుగా కావాలంటే 3 విజిల్స్ పెట్టాలి, లేదంటే పలుగ్గా కావాలనుకుంటే 1 విజిల్ పెడితే సరిపోతుంది. నేనైతే పిల్లలు తీసి పక్కన పెడతారేమో అన్నట్టుగా నేను ఇలా చేశానండి. మీకు ఎలా తినాలనిపిస్తే అలా విజిల్స్ పెట్టుకోండి. ఈ పప్పు అయితే అయిపోయింది. ఫైనల్గా నిమ్మకాయ రసం వేసేస్తే ఆ పులుపుకి పప్పు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్. ఒక నిమ్మకాయ పిండాను కదా, అది వేసేసుకుందాము. కొంచెం పుల్లగా కావాలనుకున్న వాళ్ళు 2 నిమ్మకాయలు వేసుకోవచ్చు. మేము పులుపు తక్కువ తింటాం కాబట్టి 1 నిమ్మకాయ వేసాను. స్టవ్ ఆపేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసాను. దీంట్లో ఫైనల్గా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు విడిగా నెయ్యి వేసుకుంటాను కూడా బద్దకిస్తున్నారనమాట. అందుకని ముందే వేసేసామనుకోండి పప్పు తింటారు కాబట్టి నెయ్యి కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది, కొద్దిగా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, క్యాబేజీ మిక్స్డ్ దాల్ పప్పు చాలా బాగుంటుంది. చేసి పెట్టండి పిల్లలకి. దీనికి చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే పుల్కా నచ్చదు, ఎందుకంటే అవి ఏంటో నాకు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి. వండినప్పుడు అయితే మెత్తగానే ఉంటాయి, కానీ మనం 1 నిమిషం పక్కన పెట్టేటప్పటికి అవి మనం తినేటప్పటికి లేట్ అయ్యింది కదా, ఎలాగైతే అప్పుడు గట్టి పడిపోతాయి. అదే చపాతీ అనుకోండి ఎన్ని గంటలు ఉన్నా కానీ మెత్తగానే ఉంటాయి. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. ఇదైతే ఆవు నెయ్యి కొంచెం కొంచెం దేంట్లోనైనా వేస్తూ ఉంటాను. అన్నం కూడా అయిపోయింది. చూసారుగా, వేడి వేడి రైస్ పప్పు రెడీ అయిపోయింది. వడియాలు కానీ అప్పడాలు కానీ వేపుకోవటం. ఈరోజు మా రెసిపీ ఇదే. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, నేను కూడా అన్నం పెట్టుకోబోతున్నాను. అన్నం పెట్టుకున్నాక చూపిస్తాను. మీరు కూడా రుచిగా చేసుకొని తినండి, తినిపించండి అందరితో. ఏం పప్పు చాలా బాగుంది. ఇది పప్పు కందిపప్పు పెసరపప్పు అనేది ఎవరికి తెలియదు. ఇది అన్ని పప్పులు కలిసి ఉంది కాబట్టి పోషక పదార్థాలు బాగుంటాయి. నేను ఇంట్లో ఏది చేస్తాను అదే పెడతాను ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, నేను కొత్తగా ఏం పెట్టను. అందరికంటే నేను బాగా కనపడాలని, నేను తినకూడని కూడా నేను వండి చూపించాల్సిన ఇది నాకు లేదు. ఎందుకంటే మనం తిన్నప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ వండుకోవాలా? మనం తినగలిగిన వండితే చేసుకొని తిన్న వాళ్ళు కూడా బాగుంది అనుకోవాలి కదా. అందుకే ఫ్రెండ్స్, మా ఇంట్లో తినేది మేము చేసేది మీకు చూపిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్.
చూసారా పప్పు, వేడివేడి రైసు, మామిడికాయ పచ్చడి, మిక్చరు. ఎంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్? వడియాలు వేపుకునే టైం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, నేను తినేస్తున్నాను. పిల్లలు ఏం అడిగితే అది వాళ్ళకి వడియాలు కానీ ఆమ్లెట్ కానీ వాళ్ళు ఏం అడుగుతారో అప్పడాలు కానీ వేపుతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. ఇదే నా ప్లేట్ ఫ్రెండ్స్, చూసారుగా. ఇంతే ఫ్రెండ్స్, చేసుకొని తినండి. మీరు తిన్న తర్వాతే పిల్లలకి పెట్టండి, ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళకి వండి పెట్టగలుగుతారు. నాకు తెలిసినవి నేను చెప్తున్నాను, నాకు వచ్చినవి నేను వండి పెడుతున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.